నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. క్యాన్సర్ బాధితుడికి 15 లక్షల ఎల్ఓసి అందించిన మాజీ మంత్రి ప్రత్తిపాటి బాధితుడి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ప్రభుత్వం నుంచి మరింత సాయం అందేలా చూస్తామన్న మాజీ మంత్రి. ముఖ్యమంత్రి ఆలోచన నుంచి పుట్టిన P4 సర్వే దేశానికే మార్గదర్శకంగా నిలవనుంది. మీడియా ముఖంగా వెల్లడించిన మాజీ మంత్రి ప్రత్తిపాటి. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఘనంగా జరిగిన అష్టదళ పాద పూజా కార్యక్రమం. విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. దాతృత్వం చాటుకున్న శ్రీ వాసవి సేవా సంఘ్ పుర ప్రజలకు మ్యాంగో జ్యూస్ పంపిణీ. దిగజారిన కుటుంబ ఆర్థిక పరిస్థితికి తోడు క్యాన్సర్తో బాధపడుతున్న వ్యక్తికి మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ప్రభుత్వం మంజూరు చేసిన 15 లక్షల ఎల్ఓసిని అందించారు. పట్టణ శివార్లోని ఎన్టీఆర్ నగర్లోని టిట్కో గృహాల్లో నివసిస్తున్న కనుమూరి శ్రీనివాసరావును స్వయంగా పరామర్శించిన ప్రత్తిపాటి కుటుంబ సభ్యులకు ఎల్ఓసి అందించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ క్యాన్సర్ బాధితుడు శ్రీనివాసరావు సోదరుడు కనుమూరి సత్యం ఎన్నో ఏళ్లుగా టీడీపీలో నిబద్ధతతో పనిచేస్తున్నాడన్నారు. కార్యకర్త కుటుంబానికి అండగా నిలవాల్సిన బాధ్యత తనపై ఉందన్న ప్రత్తిపాటి ప్రభుత్వం నుంచి శ్రీనివాసరావుకు మెరుగైన వైద్య చికిత్స అందేలా చూస్తామని చెప్పారు. గత ప్రభుత్వం ఈ విధమైన ప్రజల అనారోగ్య సమస్యలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ప్రత్తిపాటి తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ సాయం పూర్తిగా నిలిపివేసి ఎంతోమంది ప్రజల మరణాలకు కారణమైందన్నారు. వైసీపీ శ్రీనివాసరావు త్వరగా కోలుకొని తన కుటుంబానికి మునుపటిలా అండగా నిలవాలని ప్రత్తిపాటి ఆకాంక్షించారు. తెలుగు సంవత్సరాది ఉగాది నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు P4 విధానానికి శ్రీకారం చుట్టడం రాష్ట్రంలోని పేద కుటుంబాలకు వరమేనని చెప్పాలని మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఇలాంటి విభిన్నమైన పథకాలు కార్యక్రమాలను ప్రజలకు అందించడంలో చంద్రబాబు తనకు తానే సాటిగా నిలుస్తారని ప్రత్తిపాటి అన్నారు. 1999లో సమైక్య రాష్ట్ర సీఎంగా ఆయన ప్రకటించిన జన్మభూమి, 2014లో గ్రామాల దత్తత స్వీకారం కార్యక్రమాలు విజయవంతంగా అమలయ్యాయని గుర్తు చేశారు. జన్మభూమి పథకం ప్రజల్లోకి బాగా చొచ్చుకెళ్లిందని, తమ జీవితాలను బాగు చేసిన గ్రామాలు ప్రాంతాల రుణం తీర్చుకోవడానికి ప్రవాసాంధ్రులు పారిశ్రామికవేత్తలు ఎంతోమంది ధనవంతులు ఉత్సాహంగా జన్మభూమిలో భాగస్వాములయ్యారని తెలిపారు. ఆనాటి జన్మభూమి పథకం అప్డేటెడ్ వెర్షనే P4 సర్వే అన్నారు. గతంలో జన్మభూమి పథకంతో గ్రామాలు కొత్త రూపురేఖలు సంతరించుకున్నాయని, ప్రభుత్వ తోడ్పాటు దాతల సహకారంతో మంచినీటి కేంద్రాలు, పాఠశాలలు, కమ్యూనిటీ భవనాలు, రోడ్లు, డ్రైనేజీలు, ఓవర్హెడ్ ట్యాంకులు, అంగన్వాడీ కేంద్రాలు, వీధి దీపాలు ఏర్పాటు చేయడం వంటి పల్లెల్లో అభివృద్ధి పరుగులు పెడుతుందని అన్నారు. గ్రామాల దత్తత కార్యక్రమం కూడా ప్రజల మనసులను గెలుచుకుందని ఆయన తెలిపారు. తాను ప్రకటించిన పథకంలో తానే భాగస్వామిగా మారి నాటి సీఎం హోదాలో చంద్రబాబు విశాఖ జిల్లాలోని ఏజెన్సీ గ్రామం పెదలబుడుగును దత్తత తీసుకున్నారని, ఆయన సతీమణి ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ భువనేశ్వరి తన తల్లి సొంతూరు కొమరవోలును, నారా లోకేష్ ఎన్టీఆర్ స్వగ్రామమైన నిమ్మకూరును దత్తత తీసుకున్నారని తెలిపారు. వారి వాటలో ఎంతోమంది ప్రముఖులు, రాజకీయ నాయకులు తమకు నచ్చిన గ్రామాల పురోగతికి కృషి చేస్తున్నారని ప్రత్తిపాటి ఓ ప్రకటనలో తెలియజేశారు. చిలకలూరిపేట పట్టణంలోని 5 శ్మశాన వాటికలను శుభ్రపరచాలని తెలుగుదేశం పార్టీ దళిత నాయకులు కోరారు. ఈ మేరకు మున్సిపల్ చైర్మన్ రఫానీని కలిసి వినతిపత్రం అందించారు. ఈ నెల 20వ తేదీన ఈస్టర్ పండుగను పురస్కరించుకొని ప్రతి క్రైస్తవుడు వారి పూర్వీకుల సమాధుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారని, ఈ నేపథ్యంలోనే ఆయా సమాధులను శుభ్రపరచాలని వారు కోరారు. నీటి సౌకర్యం నిమిత్తం బోరింగ్లను రిపేర్ చేయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, కొండ వీరయ్య, గట్టుపల్లి మాణిక్యారావు, శ్రీనివాసరావు, కొండపాటి రమేష్ బాబు, తాడిమల్ల చందు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట రూరల్ మండలంలోని గంగనపాలెం, కోమటినరివారిపాలెం గ్రామాలలో మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు పార్టీ మండల అధ్యక్షుడు జువాజీ మదన్ మోహన్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. ఆయన స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో 64 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నట్లు తెలిపారు.
ఒకప్పుడు 200 ఉన్న పెన్షన్ను 2000 చేసిన ఘనత చంద్రబాబుదే అని అన్నారు. ఇది పేదల పట్ల చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధి అని కొనియాడారు. సంక్షేమం, అభివృద్ధి జోడెద్దుల ముందుకు తీసుకువెళ్తున్న పరిస్థితిని బట్టే కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఉగాది పురస్కారం అందుకున్న ఏపీడబ్ల్యూజే ఎగ్జిక్యూటివ్ మెంబర్ ప్రెస్ క్లబ్ చిలకలూరిపేట అధ్యక్షులు అడప అశోక్ కుమార్, ప్రెస్ క్లబ్ సెక్రటరీ దర్యావళిలను ముందుగా గుర్తించి వారికి చిరు సత్కారం చేశారు. జనసేన పార్టీ యువ నాయకులు మండలినేని చరణ్ తేజ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్నాడు జిల్లా మొత్తం మీద చిలకలూరిపేటకి ఈ అదృష్టం దక్కిందన్నారు. ప్రజల సమస్యలను వినిపించడానికి, వాటికి పరిష్కార మార్గాలను సూచించడం, అవసరమైతే సహాయం చేయడం ఇవన్నీ ఒక జర్నలిస్టు బాధ్యతల్లో భాగమని ఎప్పటికప్పుడు పేర్కొంటూ ఆ దిశగా జర్నలిస్టులు ముందుకు పిలుపునిస్తుంటారని పేర్కొన్నారు. ఈ విజయాన్ని పురస్కరించుకొని అడప అశోక్ కుమార్ తన సేవా మార్గంలో మరింత దృఢంగా ముందుకు సాగాలని యువ నాయకులు మండలినేని చరణ్ తేజ కొనియాడారు. ఈ కార్యక్రమంలో సాక్షాత ఉమ్మడి గుంటూరు జిల్లా బ్యూరో తోట మల్లికార్జునరావు, శివనారాయణ, జన సైనికులు జాగృత్ స్వామి, గుంజి దాసరి కొండలరావు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపం ప్రాంగణంలో ఉన్న పద్మావతి గోదాదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం అష్టదళ పదపూజ కార్యక్రమం జరిగింది. భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రామకృష్ణ మాట్లాడుతూ నెలలో ప్రతి మొదటి మంగళవారం స్వామివారికి అష్టదళ పాద పూజ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మండప అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ అరవపల్లి సురేష్ కుమార్, చేవూరి కృష్ణమూర్తి, ఆలయ అధ్యక్ష కార్యదర్శులు కాళేశ, చిలకల రామలింగేశ్వరరావు తదితరులు ఉన్నారు. శ్రీ పద్మావతి గోదాసమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో నెలలో మొదటి మంగళవారం కూడా స్వామివారికి విశేషంగా అష్టదళ పాద పీఠారాధన కార్యక్రమం జరుగుతుంది. ఇవాళ స్వామివారికి ఉదయాన్నే అర్చనాది కార్యక్రమాన్ని ఉంచుకొని స్వామివారికి విశేషంగా అష్టదళ పాద పీఠారాధన కార్యక్రమం జరిగింది. కావున ఈ యొక్క కార్యక్రమంలో నెలలో ఫస్ట్ మంగళవారం ఈ కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఎవరైనా చేపించుకునే వాళ్ళు ఉంటే ఇక్కడ ఆలయ కమిటీ సభ్యులని సంప్రదించవలసిందిగా కోరుతున్నాం. పట్టణంలోని పాత శాఖ గ్రంథాలయం గబ్బిటివారి వీధిలో వెంచేసి ఉన్న శ్రీ కోదండరామాలయం వద్ద ప్రతి మంగళవారం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులు కులమతాలకు అతీతంగా అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం దాదాపు 1000 మందికి అన్న వితరణ చేశారు. భక్తులు, దాతల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఎవరైనా దాతలు ధనధాన్య రూపేణ స్వామివారికి సమర్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో అరవపల్లి అప్పారావు, అరవపల్లి నాగేశ్వరరావు, మిత్తింటి రామకృష్ణ, రావికింద హనుమంతరావు తదితరులు ఉన్నారు. శ్రీరామ భక్త హనుమానికి, శ్రీరామ భక్త హనుమానికి జై శ్రీరామ్. శ్రీ ఆంజనేయ సేవాదళ వారి ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుందండి. మా ఫ్రెండ్స్ అయినటువంటి తర్వాత మరియు మా చిలకలూరిపేటలోని శ్రేయభిలాషులు మరియు దాతల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే రేపు 6వ తారీఖు కిరణం సందర్భంగా ఆ రోజున ఉదయం స్వామివారి పూజలు, అభిషేకాలు ఉన్నాయి. తదుపరి వచ్చేటప్పటికి ఒంటిమిట్టలో కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఎలాగా ఉందో అలాగే 12వ తారీఖు శనివారం నాడు మళ్ళా ఇదే దేవస్థానంలోని మన గబ్బిడి బజార్లోని శ్రీ కోదండరామాలయం వద్ద ఆ రోజున శనివారం రోజున ఉదయం కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చేటప్పటికి ఈ శ్రీరామ కార్యక్రమానికి వచ్చి స్వామివారి సన్నిధిలో పాల్గొని అందరూ కూడా స్వామివారి అభిషేకాలు, పూజా కార్యక్రమంలో పాల్గొని అందరూ పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. పట్టణ ఆర్యవైశ్య సంఘం శ్రీ వాసవి సేవా సంఘ్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఆర్వీఎస్ సివిఎస్ హై స్కూల్ దగ్గర నిర్వహిస్తున్న వాసవి ధర్మ చలివేంద్రం వద్ద గురువారం మ్యాంగో జ్యూస్ పంపిణీ చేశారు. ఆ సంస్థల అధ్యక్షులు కొత్త కోటేశ్వరరావు ఆధ్వర్యంలో చేబ్రోలు నారాయణరావు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల సహకారంతో 600 మంది 10th క్లాస్ ఎగ్జామ్ రాసే విద్యార్థులకు, వంటిపూట స్కూల్ విద్యార్థులకు, పాదచారులకు ఈ మ్యాంగో జ్యూస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొత్త కోటేశ్వరరావు మాట్లాడుతూ చలివేంద్రం స్థాపించి నేటికి 32 రోజులు అయిందన్నారు. 10వ తరగతి పరీక్షలు పూర్తయిన నేపథ్యంలో ఇక చలివేంద్రం సేవలు నిలిపివేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ రాజుమల్లు సూర్యారావు, శ్రీ వాసవి సేవా సంఘ్ ప్రధాన కార్యదర్శి కుప్పురావురి కుమార్, కోశాధికారి గంధి సుబ్బారావు, చేవూరి కృష్ణమూర్తి, చిలకల రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఎడ్లపాడు మండలం కొండవీడు గ్రామంలో మంగళవారం త్వరలో భారత ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న వక్ఫ్ బోర్డు యాక్టుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. కొండవీడు గ్రామానికి చెందిన ముస్లిమ్స్ హజరత్ సయ్యద్ కుదబే ఖార్బిజీ చౌదరి దర్గా మరియు మసీద్స్ మేనేజ్మెంట్ కమిటీకి చెందిన ముజావర్లు గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దర్గా కమిటీ సెక్రటరీ సయ్యద్ షాహిన్షా, సయ్యద్ వహీద్, సయ్యద్ జమాల్, సయ్యద్ సనావుల్లా, సయ్యద్ హసన్, సయ్యద్ జహంగీర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.